గౌరవనీయులైన తల్లిదండ్రులకు, విద్యార్థులకు దసరా శుభాకాంక్షలు. ఈ దసరా అనేది మనము చెడుపై మంచి విజయానికి గుర్తుగా భావిస్తాం. పరమశివుని అర్ధాంగైనటువంటి పార్వతీదేవి రోజుకొక అవతారంలో ప్రజలకి దర్శనమిస్తూ విశేష పూజలు అందుకుంటూ ప్రజలకి సుఖ సంతోషాలను, సౌభాగ్యాలను అందించేటువంటి వేడుకే ఈ యొక్క దసరా పండుగ. 9 రోజులు భక్తుల యొక్క పూజలు అందుకున్నటువంటి పార్వతీదేవి మహాకాళి అవతారం ఎత్తి మహిషాసురుని మర్దించి ప్రజలను దుష్టుల నుంచి కాపాడటం జరిగింది. పురాణ ఇతిహాసాన్ని పరిశీలించినట్లయితే దుర్మార్గుడైనటువంటి రావణాసురుణ్ణి శ్రీరాముడు సంహరించింది కూడా ఈ విజయదశమి నాడే. అదేవిధంగా మహాభారతాన్ని పరిశీలించినట్లయితే పాండవులు తమ యొక్క అజ్ఞాతవాస సమయంలో తమ ఆయుధాలన్నింటినీ కూడా జమ్మి చెట్టుపై ఉంచి తమ అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత జమ్మి చెట్టును పూజించి తమ ఆయుధాన్ని స్వీకరించింది కూడా ఈ విజయదశమి నాడే. తల్లిదండ్రులందరికీ కూడా తమ పిల్లలే తమ జీవిత ఆశయ జ్యోతులు. అటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు కోసమని మీరు కూడా మంచి చెడుల గురించి విద్యార్థులకు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయిలో ఎదిగే విధంగా ప్రోత్సహిస్తూ ఏదో ఒక కొత్త విషయాల గురించి మీ పిల్లలకి తెలియజేస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. విద్యార్థులైనటువంటి మీరు కూడా పరీక్షలో ఒకవేళ తక్కువ మార్కులు వస్తే మేమింతే అని నిరాశ చెందకుండా ప్రతిరోజు కూడా సాధన చేస్తూ ఇటు విద్యలో అటు క్రమశిక్షణలో రోజు అభివృద్ధి చెందుతూ అందరి చేత మన్ననలు పొందుతూ సమాజంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదములు.